విలువైన జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఎంత డబ్బు ఇవ్వాలి? ఇప్పుడు డబ్బు ఫీజు పెట్టిన మరుసలు వస్తారా మీరు? వస్తారమ్మా? వస్తారా? మేము రామ్ పో అంటారు అంతే. ఫ్రీగా నేర్పిస్తున్నాం అంటుంటే ఫ్రీగా వచ్చేది కూడా టయానికి వస్తారా? కరెక్ట్గా ఉంటారా? రాగుంటారు కదా. అంటే దేవుని జ్ఞానానికి ఎంత విలువ లేదో ఆలోచించండి. అపరంజిని చేసింది దేవుడే, వజ్రాలను చేసింది దేవుడే, బంగారాన్ని చేసింది దేవుడే, భూమిని కలగజేసింది దేవుడే, ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, అన్నిటిని కలగజేసిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే నీ సంపద అంతా ఇచ్చేయి, నీవు నా జ్ఞానాన్ని కొనుక్కో. ఈ జ్ఞానాన్ని కొనుక్కున్నావా, నువ్వు చచ్చిపోయిన ఒక పరలోకములో సర్వ సంపదల ఆస్తిని అనుభవిస్తావు. పరలోకములో మీ ధనాన్ని సమకూర్చుకున్నది. అది సమకూర్చోవాలంటే భూలోక ధనాన్ని నా జ్ఞానం కొరకు మీరు ఖర్చు చెయ్యండి.